మన నాయకుడు, జననాయకుడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించి పోరాడే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజున సింగనమల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పక్షాన పనిచేయడం కోసం కష్ట నిష్ఠురాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకునే నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఉన్న మీరు మందరమని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తా ఉన్నా, మీరేదో కేసులు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవరు కూడా ఇష్టంగా లేదు. ఈ సభాముఖంగా మాట చెప్పాలనుకుంటా ఉన్నా, సింగనమల నియోజకవర్గంలో ఉన్న గార్లదిన్న, బుక్కరాయ సముద్రం, సింగనమల, నార్పల, ఎల్లనూరు, పుట్లూరు మండల ప్రజలు ఎప్పుడు కూడా ముందుకు పోయే వాళ్ళే కానీ వెనక్కి పోయి వీపు చూపించే వాళ్ళు కాదని తెలియజేస్తా ఉన్నా. భయం లేదు, ధైర్యం మా లక్షణం. నమ్మితే ఎంత దూరమైనా సరే, మాతో స్నేహమైన జగన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీగా మాట్లాడుతూ ఉన్నాం, నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. మాతో స్నేహమైన జీవితకాలం, శత్రుత్వమైన జీవితకాలం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆఖరికి ఊరకే మాట్లాడడానికి పుట్టలే, ఇక్కడ శాసనకర్తలం మనం, అన్నిటినీ శాసించే వాళ్ళం. ఎవరైనా మనతో పోటీ పడదామంటే పడమని కోరుతా ఉన్నా నేను. ఎన్ని స్కూళ్ళు తెస్తారు, ఎన్ని హాస్పిటల్ తెస్తారు, ఎంతమందికి ఇండ్లు కట్టిస్తారు, ఎంతమందికి భూములు పంచుతారు, ఎంతమందికి జగన్ నాయకత్వాన జరిగే బటన్ నొక్కి చాలా చిల్లరగా మాట్లాడతారు. ఇంటింటికి డబ్బులు పంపే కార్యక్రమం చేస్తారు. రా పోటీ పడు, ఆ మంత్రిగాళ్ళ బుక్, ఆ రెడ్ బుక్ పెట్టుకొని తిరగద్దు. ఎవరు భయపడే వాళ్ళం లేదు ఇక్కడ. మీరేమైనా రెడ్ బుక్ లో మంత్రాలు రాసుకున్నారా? నిమ్మకాయకి మేకు కడతా ఉన్నారా? ఏమీ పర్వాలేదు, ఎక్కేసిపోతాం. మంత్రిగాళ్ళ భయపడే కాదు కాదు, సింగనమల అసలు భయపడే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి కుటుంబ పట్ల మాకున్న గౌరవం, సిద్ధంగా ఉన్నాం. ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే భయపడం, వెనక్కి తిరిగిపోయే అవకాశం లేదు. భయపెట్టడానికి పుట్టాం కానీ ప్రజాస్వామ్యంగా భయపడడానికి పుట్టాలని చెప్తామని తెలియజేస్తా ఉన్నా. ఒకే ఒక్క మాట, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మీరు ఇసుక కోసం కొట్లాడుతూ ఉన్నారు. మీలో మీరు రేషన్ బియ్యం అమ్ముకునే కొట్లాడుతూ ఉన్నారు. మీరు డీలర్లలో ఎవడో యా గ్రూపుల్లో తెలియక కొట్టుకు చేస్తారు. మీరు ఖాళీ స్థలం కనపడితే చాలు అక్కడ బంకో పెళ్ళ వేసి ఇది మాది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బ్రాందీ షాప్ అని గుర్తు చేస్తా ఉన్నారు. బ్రాందీ షాప్ ఇప్పుడు అన్ని ఊర్లలో ఉందంట కదా. ఈ దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని, నాణ్యమైన బియ్యము, నాణ్యమైన చదువు, నాణ్యమైన జీవితం, నాణ్యమైన శాంతి భద్రతలు ఇస్తామని చెప్పి